చీకటిలో దీపల్లా వాళ్ళకి వెలుగు చూపిస్తున్న పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఈరోజు గిరిసీమలన్నీ కూడా మరింత దేదీప్యమానంగా వెలగడానికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడండి. ఇన్ని సంవత్సరాలు బట్టి ఏ ఒక్కడికి సాధ్యం కాంది పవన్ ఒక్కడు చేస్తున్నాడు. గిరిజనుల పాలిట దైవంగా పవన్ కళ్యాణ్ అడగకుండానే సమస్యలు పరిష్కరిస్తున్న సేనాని. మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా అద్దాల్లాంటి రోడ్లు. డిప్యూటీ సీఎం చొరవతో కలకల్లాడుతున్న డిప్యూటీ సీఎం చొరవతో గిరిజన గ్రామాలు ఎలా వెలుగుతున్నాయి? ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ వార్తలు చూసినా సరే పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామందికి ఆ మారుమూల ప్రాంతాలు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సినిమాలు చూసావు. అసలు ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళే దిక్కు లేదు, బస్సుల్లో వెళ్ళే దిక్కు లేదు, ఆ ఊరి నుంచి బయటకు వచ్చే దిక్కు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికి పట్టణాలకు వెళ్ళి సినిమాలు చూస్తారు. సరే, చాలామంది చూస్తారు, చాలామంది అభిమానులు ఉంటారు, ఏదో చదువుకున్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏవో టీవీల్లో వాటిలో చూస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్కి తెలిసేమో. చాలామందికి తెలియని పరిస్థితి అయినప్పటికీ కూడా నేను పలానా ఊరికి తెలియలేదు కదా, అక్కడ నేను ఎందుకు చెయ్యాలి, నేను హీరోయిన్ తెలియకపోతే ఏం చేయాలి, ఇలాంటివి ఏమి ఉండవు. ఏదో చెయ్యాలంతే. చెయ్యాలి అంటే అన్నీ అందుబాటులో ఉన్నవాడికి చేయడం కాదండి, ఏమి కనీస అందుబాటులో లేని వాళ్ళకి చేస్తే ఈరోజు దేవుడు అవుతాడు. ఈరోజు దేవుడు అయ్యాడు ఇతను.